గుడ్ ఆఫ్టర్‌నూన్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసు అండ్ స్వాతి వ్లాగ్స్. ఈ వీడియో గనుక ఎవరైనా ఇప్పుడే చూస్తున్నట్టయితే గనక ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఈరోజు చెప్పాలి అనుకునే టాపిక్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్. క్రెడిట్ కార్డ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్. క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి అనేది మీకు అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంటది. క్రెడిట్ కార్డ్ అంటే మన అకౌంట్ ట్రాన్సాక్షన్‌ని బేస్ చేసుకొని బ్యాంక్ అనేది పర్టిక్యులర్ లిమిట్ అనేది ముందే డిసైడ్ చేసి మనకొక కార్డ్ ఇస్తుంది. ఆ కార్డ్ ఇచ్చిన తర్వాత అది బిల్ పేమెంట్‌ని డ్యూ డేట్‌ని బట్టి అది మనం పేమెంట్స్ చేస్తాము. సో, మెయిన్ క్రెడిట్ కార్డ్‌లో అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ క్రెడిట్ కార్డ్‌లో లైఫ్ టైమ్ ఫ్రీ ఆర్ నాన్ లైఫ్ టైమ్ ఫ్రీ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. లైఫ్ టైమ్ ఫ్రీ అంటే ఏంటి అనంటే ఇఫ్ యూజ్ ద కార్డ్ ఆర్ వి డోంట్ యూజ్ ద కార్డ్ ఆల్సో దేర్ విల్ బి నో చార్జెస్ కంప్లీట్‌లీ ఫర్ లైఫ్ టైమ్. దట్ ఈస్ లైఫ్ టైమ్ ఫ్రీ కార్డ్. లైక్ మనం అది యూజ్ చేసినా చేయకపోయినా దేర్ ఈస్ నో చార్జెస్ ఇన్ దట్. నాన్ లైఫ్ టైమ్ ఫ్రీ మీన్స్ మనం ఒకవేళ కార్డ్ యూజ్ చేయకపోతే పర్టిక్యులర్ అంటే ఈ ఈ పర్టిక్యులర్ కార్డ్‌కి ఇంత కార్డ్ ఇయర్‌లీ ఇంత 3,00,000, 4,00,000 స్పెండ్ చేయాలని ఉంటది ఫర్ ష్యూర్. ఆ పర్టిక్యులర్ లిమిట్ గనక మనం యూజ్ చేయకపోతే ఖచ్చితంగా అది కార్డ్ వేరియంట్‌ని బట్టి 2,000, 5,000 ఆర్ 1,000 ఆర్ 500 ప్లస్ జీఎస్టీ ఇలా చార్జెస్ అనేది పడతాయి. సో, ఇలాంటి చార్జెస్ పడితే ఎలాంటి ప్రాబ్లమ్ వస్తుంది అనేది కూడా నేను డిసడ్వాంటేజెస్ చెప్తాను. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పేమెంట్ డ్యూ డేట్ కాకుండా బిల్ జనరేషన్ డ్యూ డేట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 15థ్ అనుకుంటే 16థ్ కనుక మనం కార్డ్ యూజ్ చేసామని అనుకోండి. నెక్స్ట్ మంత్ బిల్‌లో జనరేట్ అవుతది. ఆల్మోస్ట్ విల్ గెట్ 50 డేస్ ఆఫ్ ద టైమ్ టు పే దట్ క్రెడిట్ కార్డ్ బిల్. అదొక మనకి ఎమర్జెన్సీ పర్పస్ ఏదన్నా ఉంది. మనీ కొంచెం ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకోవాలి అని అనుకుంటే ఇలా చేసుకోవడం అనేది ఒక బెస్ట్ అడ్వాంటేజ్. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అనంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే విల్ గెట్ సమ్ రివార్డ్ పాయింట్స్. ఆ రివార్డ్ పాయింట్స్‌ని లైక్ క్యాష్ కానీ, వోచర్స్‌లా కానీ మనం కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్రెడిట్ కార్డ్‌లో యాస్ పర్ మై ఓన్ ఎక్స్‌పీరియన్స్ అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెసే ఎక్కువున్నాయి. డిసడ్వాంటేజెస్ ఎందుకు అంటున్నానంటే లిటరల్లీ నేను ఒక 5 ఇయర్స్‌లో లోన్స్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేశాను. ఒక 10 మెంబర్స్‌లో లోన్ అప్లై చేసే వాళ్ళలో 10 మెంబర్స్‌లో 2 మెంబర్స్ మాత్రం ఆ లోన్ వచ్చేసి షార్ట్ టర్మ్ పర్పస్ ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్‌కి యూజ్ చేసుకుంటారు. అండ్ ఇంకొక 2% పీపుల్ వచ్చేసి ఇంకొక 2 మెంబర్స్ వచ్చేసి ఆ లోన్ వచ్చేసి ఏదైనా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఏదైనా పర్సనల్ యూజెస్‌కి అప్లై చేసేవాళ్ళుంటారు. రిమైనింగ్ 6 మెంబర్స్ లిటరల్లీ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారనమాట. ఆ లోన్ అనేది అప్లై చేస్తారు. అంటే కార్డ్ ఫ్రీగా వచ్చింది. ముందే బ్యాంక్ లిమిట్ ఇస్తుంది కాబట్టి ఆ రేంజ్‌లో యూజ్ చేస్తారనమాట. దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఎక్కువున్నాయి అని జెప్పేసి చెప్పాలి. అంటే ముందే వచ్చేసింది గాబట్టి మన హ్యాండ్‌లో ఉంది కార్డ్ అనేసి మనం ఇష్టం వచ్చినట్టు వాడేసామననుకోండి. సో, ప్రాబ్లమ్‌లోకి వెళ్ళిపోయేది గూడా మనమే. అది ఎలా వెళ్ళిపోతాం అనేది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఒక 50,000 క్రెడిట్ కార్డ్ యూజ్ చేశామనుకోండి. నెక్స్ట్ మంత్‌కి చాలామంది ఏం జేస్తారంటే 50,000 కట్టకుండా బ్యాంక్ ఏం జేస్తది అట్‌లీస్ట్ మినిమమ్ అమౌంట్ ఎంతో కొంత పే చేయండి అనేసి ఆప్షన్ ఇస్తది. అంటే 50,000 యూజ్ చేస్తే ఒక 3,000 పే చేయండి అని ఇస్తది మినిమము. ఆ 3,000 పే చేసేసి ఆహా! నేను చేసేసిన పేమెంట్ అని అనుకుంటారు. కానీ ఆ 3,000 యూజ్ చేస్తే 50,000కి 3,000 యూజ్ చేస్తే రిమైనింగ్ 47,000కి లిటరల్లీ బ్యాంక్ ఎవ్రీ డే వైస్‌గా ఫర్దర్‌గా మనం యూజ్ చేసే ట్రాన్సాక్షన్ మీద కూడా ఎవ్రీ డే 3.6% వైస్‌గా చార్జెస్ పడతాయి. అంటే లిటరల్లీ యూ కెన్ సే 40% చార్జెస్ పడతాయి అని చెప్పొచ్చు. ఏదైతే 40% చార్జెస్ పడ్డాయో అగైన్ దాని మీద ఫినాన్షియల్ చార్జెస్ పడతాయి. లైక్ దాని మీద మళ్ళీ మనకి జీఎస్టీ పడుతుంది. ఇలా పే చేసే చార్జెస్‌నొచ్చేసి ఫినాన్షియల్ చార్జెస్ అంటారు. అండ్ ఇంకొకటి లేట్ పేమెంట్ చార్జ్. అంటే యాక్చువల్లీ పేమెంట్ డ్యూ డేట్ 4థ్‌కి ఉందనుకోండి మనకి. ఇంకొక 3 డేస్ ఎనీ బ్యాంక్ విల్ గివ్ ద గ్రేస్ పీరియడ్ ఆఫ్ 3 డేస్ టు పే ది ఎంటైర్ అమౌంట్. ఒకవేళ ఆ గ్రేస్ పీరియడ్ లోపు ఆ అమౌంట్ పే చేయలేదు అని అనుకోండి. నెక్స్ట్ లేట్ పేమెంట్ చార్జెస్ 500 ప్లస్ జీఎస్టీ విల్ బీ అప్లికబుల్. ఏదైతే ఈ మంత్ లేట్ పేమెంట్ చార్జెస్ మన మీద ఎఫెక్ట్ అవుతాయో ఎవరైతే పే చేయని వాళ్ళ మీద, నెక్స్ట్ మంత్‌కి ఆ ఫినాన్షియల్ చార్జెస్ మీద కూడా మళ్ళీ చార్జెస్ వేస్తది బ్యాంకు. ఎవరైతే బాగా పే చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి బ్యాంక్‌కి ఎటువంటి ప్రాఫిట్ లేదు. ఎవరైతే ప్రాపర్‌గా పే చేయరో వాళ్ళ దగ్గర నుంచే బ్యాంక్‌కి ఎక్కువ ప్రాఫిట్ ఒస్తది. వాళ్ళే బ్యాంక్‌కి బాగా ప్రాఫిట్ తెచ్చిపెడతారన్నట్టు. సో, ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అనంటే, ఇవేవైతే చార్జెస్ ఎఫెక్ట్ అయితే కొంతమంది మాకు లైఫ్ టైమ్ ఫ్రీ అని చెప్పారు. ఇప్పుడు నాన్ లైఫ్ టైమ్ ఫ్రీ వచ్చింది. నేను ఈ 2,500 పే చేయను అనేసి అంటారు. బ్యాంక్ వాళ్ళని బెదిరిస్తారు. బెదిరించడం వల్ల బ్యాంక్ వాళ్ళకి జరిగేది ఏమి లేదు. మనకే ప్రాబ్లమ్ అయితది. బికాజ్ ఆ అమౌంట్ పే చేయకపోతే సిబిల్‌లో అది ఓవర్ డ్యూ లాగా రిఫ్లెక్ట్ అయిపోతది. ఫర్దర్‌గా ఆ పర్సన్‌కి ఓవర్ డ్యూ చూపిస్తది. ఫర్దర్‌గా లోన్స్ ఏమి రావు. తన సిబిల్ స్కోర్‌కి ఎఫెక్ట్ అవుతది. సిబిల్ స్కోర్ కూడా రెడ్యూస్ అవుతా ఉంటది. సిబిల్ స్కోర్ ప్రాపర్‌గా తగ్గిపోతా ఉంది అనంటే రీపేమెంట్ ప్రాపర్‌గా లేనట్టే. సో, ఏ బ్యాంక్ గూడా ఈవెన్ చిన్న చిన్న బ్యాంక్స్ కూడా లోన్ ఇవ్వడానికి ఆప్షన్ ఉండదు. ఫర్దర్‌గా మనం ఏదన్నా ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్ ఏదన్నా హౌస్ పర్చేస్ చేసుకోవాలి గానీ, ఏదైనా పర్సనల్ లోన్స్ తీసుకోవాలన్నా గూడా లిటరల్లీ లోన్ డైరెక్ట్ రిజెక్ట్ అయిపోతది. దేర్ ఈస్ నో ఆల్టర్‌నేట్ ఆప్షన్ ఇన్ థట్.
సో, ఎవరైనా గూడా క్రెడిట్ కార్డ్ యూజ్ చేయాలి అనంటే ఫర్ ష్యూర్ కార్డ్ యూజ్ చేసుకోండి. బట్ ఏదైతే మినిమల్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి, లేదు ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ ఉంటది అంటే మాత్రమే యూజ్ చేసుకోవాలి. అదర్‌వైజ్ కార్డ్ యూజ్ చేశారనంటే ఎంటైర్ ల్యాప్స్ అయిపోతూ ఉన్నట్టే. దాని నుంచి బయటకు వచ్చే ఛాన్స్ గూడా ఉండదు. అవి పే చేయడానికి వేరే లోన్స్, వేరే లోన్స్, వేరే లోన్స్, వేరే లోన్స్ తీసుకుంటూనే ఉండి, ఆ వచ్చిన సాలరీ అంతా ఈఎంఐస్ పే చేసుకొని లిటరల్లీ అలాగా స్ట్రక్ అయిపోతూ ఉంటారు. సో, యాస్ పర్ మై నాలెడ్జ్ నేనేం సజెషన్ ఇవ్వదలుచుకున్నానంటే, కార్డ్ యూజ్ చేయండి. బట్ మినిమల్‌గా మాత్రమే యూజ్ చేయండి. అడ్వాంటేజెస్‌ని గెయిన్ చేసుకోవడానికి చూడండి గానీ, డిసడ్వాంటేజెస్ లాగా ఎళ్ళిపోయి ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేయొద్దనే చెప్తున్నాను. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానెల్‌ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థాంక్ యూ సో మచ్.